ఎస్ అచీవర్స్ కాఫీ టేబుల్ బుక్ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి మీ 10 టీవీలో. కొల్లేరుకు వరద నీటి ప్రవాహం పెరుగుతుంది. దీంతో వరద ప్రవాహం లంక గ్రామాలను ముంచెత్తుతుంది. ఇళ్లలోనికి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి కనీసం మంచినీరు కూడా అందని పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ఇక మరింత సమాచారం కొల్లేరు లంక గ్రామాల నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొల్లేరు పొంగి పొరలడంతో గ్రామాలను ముంచెత్తుంది. ఇప్పటికే అనేక లంక గ్రామాలకు సంబంధించి కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం మనం పెదాట్లగాడ సమీపంలో ఉన్నటువంటి మనుగూరులో ఉన్నాము. ఇక్కడ సంబంధించి కూడా మొత్తం చూడొచ్చు, ఇళ్లలోకి అంతా కూడా ఈ నీరైతే కూడా చేరుకుంది. రహదారులన్నీ కూడా మొత్తం కొల్లేరు నీటితో కూడా నిండిపోయిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అంటే గ్రామాల నుంచి ఈ ప్రాంతంలో నుంచి ప్రజలంతా కూడా బయటకు రావాలంటే కూడా ఈ నీటిలోనే రావాల్సిన పరిస్థితులు అయితే కూడా ఏర్పడుతున్నాయి. మొత్తానికి సంబంధించి అంటే కొల్లేరు ముంచెత్తినటువంటి వరద ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా గ్రామాల వైపు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళంతా కూడా చెప్తున్న కొంత గ్రామాల ప్రజలైతే కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మనతో స్థానికంగా ఉన్నటువంటి ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఒకసారి ఏంటి, ఎప్పటి నుంచి వచ్చిన నీళ్లు ఏ విధంగా ఉన్నాయి, అంటే బయటికి వెళ్ళాలంటే ఎలా ఉంది, నీళ్ళు ఎన్నాళ్ళు వచ్చి ఎన్నాళ్ళైంది? వచ్చి వాళ్ళకి 4 రోజులు అవుతుందండి. 4 రోజులు బట్టి అసలు తింటక్కడ ఏమీ లేదండి, ఎటు వెళ్తక్కడ ఏమీ లేదండి. అసలు చుట్టూరు మునిగిపోయింది, చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు పిల్లల జ్వరాలతో అసలు మంచినీళ్ళు తాతక్కడ లేవండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఎలా ఉంది అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, బయటికి రావాలంటే ఏ విధంగా ఉంది, ఏం పరిస్థితి? చాలా దారుణంగా ఉంది సార్. మొన్నటి వరకు విజయవాడ అన్నారు, విజయవాడని మించిపోయింది ఇక్కడ. అయినా సరే మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు, ఎవరు కూడా మాకు సాయం చేసేవారు లేరు. తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు, కైకుల నుంచి తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ దారి కూడా మునిగిపోయింది. కనీసం ఏ నాయకులు కూడా మాకు చూసేవాళ్ళు లేరు. స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు లేరు. ఏమ్మా ఎలా ఉంది ఇక్కడ నీకు, అంటే బయటికి రావాలంటే కూడా ఇదే పరిస్థితి, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? అవును సార్, మేము కొంచెం అవనస్తులుగా పడుచుగా ఉండేవాళ్ళమే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అలాంటి పరిస్థితి మరి ముసలోళ్ళు ఉన్నారు, మరి చంటి పిల్లలు ఉన్నారు, ఎంత ఇబ్బందులకు గురవుతున్నాం సార్. మరి అధికారులు ఇప్పటికైనా మరి మా మరణ ఆలకించి మాకు ఏదైనా సహాయం చేస్తే కొంచెం మేము ధన్యులు అవుతాం. తాగడానికి వాటర్ లేవు, తినడానికి ఇబ్బందిగా ఉందని కూడా కనీసం తాగడానికి కూడా వాటర్ మాకు సహాయం తెచ్చుకోవడానికి లేవు. కొల్లేరు ప్రవహిస్తున్న పొంగి పొర్లుతున్న నేపథ్యం, మరోవైపు బొడమేరు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా గత 4 రోజుల నుంచి కూడా లంక గ్రామాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కూడా నెలకొన్నాయి. ఎక్కువగా అంటే ఒక పక్కన కొల్లేరు నీరు ముంచెత్తు, మరో పక్కన జ్వరాలు కూడా విపరీతంగా ఈ ప్రాంతాల్లో ఉండడంతో స్థానికులంతా కూడా కొంత ఆవేదనకు గురవుతున్న సందర్భం కూడా ఉంది. అంటే కొల్లేరు పక్కన రోడ్లపైకి అలాగే కట్టలపై ప్రవహిస్తున్న కట్టలను తెంచుకుని గ్రామాలను ముంచెత్తున్న పరిస్థితి కూడా ఉంది. గతంలో కొంతమేరకు నీరు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అధికంగా ఈ ప్రాంతానికి నీరు వచ్చి చేరిందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే కూడా చెబుతున్నారు. తమకు సంబంధించి కూడా అంటే అధికారులు, రాజకీయ నాయకులు సంబంధించి కూడా ఎవరు కూడా తమను ఆదుకున్న పరిస్థితులు లేవంటూ కూడా వాళ్ళంతా కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. అంటే మొత్తానికి అంటే కొల్లేరు మరో 2 రోజుల పాటు ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉందని చెప్పి అధికారులు ఒక అంచనాకు రావడం జరిగింది. అయితే అప్పటి వరకు కూడా మునిగిపోతున్నటువంటి లంక గ్రామాల ప్రజలకు సంబంధించి కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని ఓ పక్కన చెబుతుంటే లంక గ్రామాల ప్రజలైతే తమకు ఎవరు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తమను పలకరించిన వారు లేరు, తమకు చాలా ఇబ్బందులు పడుతున్నామని కూడా చెబుతున్న పరిస్థితి కూడా నెలకొన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, కొల్లేరు లంక గ్రామాల నుంచి.